ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ సర్వశుభాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఈ టీవీ పరిచయ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ కుటుంబములో నెమ్మదిని దయచేయును గాక. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా దేవుడు గొప్ప కార్యములు చేయును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ పరిచయ ద్వారా అనేక మంది ఫోన్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఇంకా మీ ప్రార్థన వస్తే ఏదైనా ఉంటే తప్పక మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరిచయ కింద వరకు చాలా మంది సహకరిస్తూ వచ్చారు. అందులో బట్టి ప్రభుని బట్టి ఎంతో సంతోషపడుతున్నాం. ఈ భారమైన పరిచర్యకు వారి గుప్పిలుపుతున్నారు. వారికి కుటుంబాలకు ప్రభుపేట సర్వ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ప్రియదేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో ఆలోచన చేద్దాం. నీ ఇంటికి నీ కాపాడే రక్తం, నీ ఇంటిని కాపాడాల్సినటువంటి రక్తం ఒకటి ఉన్నది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. నీ ఇంటిని రక్షించేటువంటి రక్తం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే నిర్గమాకాండం 12వ అధ్యాయం 21 గల వచన భాగాన్ని మనం చదువుదాం. కాబట్టి మోసే ఇజ్రాయేలు పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ముకలను పల్లెములోని రక్తమును తగిలింపబలను. తర్వాత మీలో ఎవ్వరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయల వెళ్ళకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన వాక్యంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఫరో పంపించాడు. అయితే దేవుడు మోషేకి సెలవిచ్చిన ప్రకారము, ఇదిగో ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని తీసుకొని ఇస్సోపు పుంచెతో తీసుకొని ఎవరి ఇండ్లలో వారు ఉన్నారో వారి ఇంటి యొక్క పై కమ్మికిని 2 నిలువు పట్టెలకును ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పట్టించాలి. ఎవరైతే ఆ నిలువు పట్టెలకును అడ్డుపట్టెకు ఎప్పుడైతే ఈ గొర్రెపిల్ల రక్తం, ఇదిగో కలంకము లేనిది, మచ్చలేనిది, బొల్లి లేనిది, మరి ఏది కూడా లేనటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఆ రక్తాన్ని అక్కడ అంటిస్తారో అప్పుడు ఆ ఇంటిలోకి మరణదూత అనేది ప్రవేశించదు. ఆ ఇంటికి ఆ గొర్రెపిల్ల రక్తం కాపాడుతూ ఉంది. గమనించండి, ఆ ఇంటిలోకి మరణదూత రాలేదు. ఇజ్రాయేలు ప్రజల యొక్క ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం అంటించబడిందో ఆ ఇంటిలోకి మరణదూత రాలేదు. అయితే ఫరో ఇంటి కుటుంబీకులు, వారి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారి కుటుంబీకులో అనేక మంది బిడ్డలు హతులైపోయారు, అనేక మంది బిడ్డలు చనిపోయారు. భయంకరమైనటువంటి ప్రలాపం, భయంకరమైనటువంటి వేదన. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, ఏ ఇంటికైతే పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తం అంటించబడిందో ఆ ఇంటికి మరణదూత అడుగు పెట్టలేదు. ఈరోజు నీ ఇంట్లో అనేకమైనటువంటి మరణాలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి భయంకరమైన స్థితులు. అయితే మేము కూడా ఒక గొర్రెపిల్లను తెచ్చుకొని చంపి దాని రక్తం తీసుకెళ్ళి మా ఇంటికి పట్టించుకోమంటావా పాస్టర్ గారు అంటూ ఉంటాం. మనకు తెలుసు, కొన్ని గృహ ప్రవేశాలలో ఒక పొట్టేల్ని సంహరించి లేకపోతే ఒక పొట్టేల్ని చంపి దాని రక్తాన్ని తీసుకొని వారి చేతికి అద్దుకొని వారి ఇంటికి అంటిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఏ తెగులు సమీపించకూడదని. వాస్తవానికి కొంతమంది ఇంటి దగ్గరే కొన్ని కోళ్ళను కూడా కొస్తూ ఉంటారు. దాని రక్తాన్ని తీసుకొని అలా గోడలకు అంటిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ రక్తం ద్వారా ఆ ఇంటికి కలంకము కానీ ఏదైనా ఉంటే వెళ్ళిపోయి ఎటువంటి కీడు సంభవించుకోకుండా ఆ ఇంటిని దేవుడు కాపాడతాడని ఒక ఆలోచనతో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు కూడా అలాంటి ఆలోచన, అలాంటి తలంపుగా ఉంటే దయచేసి దాన్ని విడిచిపెట్టు, దాన్ని వదిలిపెట్టాయి. అనవసరంగా ఒక గొర్రెను, ఒక కోడిని చంపి దాని రక్తాన్ని తీసుకెళ్ళి నీ ఇంటికి పట్టించుకుంటే దుర్వాసన వస్తుందేమో. కానీ దానికి పక్కన పెట్టేసి ఏ రక్తము ద్వారా నా ఇంటిని తడపాలి, ఏ ఇంటికి, నా ఇంటి ద్వారపట్టెలకు ఏ రక్తం పట్టించాలని ఒకసారి లేఖన వాక్యాన్ని మనం చదవాలి. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు వారి ప్రాణాలు కాపాడుకోవడానికి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి వారి నిలువుట పట్టెలకు పట్టించాలని అక్కడ మోషే గారికి దేవాది దేవుడు సెలవిచ్చాడు. ఆ రీతిగా ఇజ్రాయేలు ప్రజలు చేశారు. ఆ రీతిగా ఇజ్రాయేలు ప్రజలు చేసినప్పుడు వారి కుటుంబాల మీద మరణదూత ప్రభావం రాలేదండి. ఉదయం వరకు ఎవరు తలుపు తీయలేదు, ఎవరూ రాలేదు. వారి ఇండ్లు కాపాడబడింది, వారి పిల్లలు కాపాడబడ్డారు, వారి బిడ్డలు రక్షించబడ్డారు. ఈరోజు మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? చూద్దాం. మరొక తల్లి కూడా ఉంది. ఆ తల్లి పేరు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18 గల మాట. యెహోషువ ఇజ్రాయేలు ప్రజల్ని ఆ దేశానికి పంపించారు. వాళ్ళు వేగులవారు. ఇదిగో రాహాబు అనేటువంటి తల్లిని గనక గమనిస్తే ఆ తల్లి ఒక వేశ్యగా కనబడతా ఉంది. అయితే ఆ ఇంటిలోకి ఈ వేగుల వారు ప్రవేశించారు. ఆ ఇంటి కిటికీ కూడా
ఏం పట్టించిందో ఒకసారి చూద్దాం నాన్న. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18 గల మాటను మనం చదువుతున్నాం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రికిని నీ తల్లికిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమును తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవ్వరిని గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. చూడండి, చదవబడిన లేఖన వాక్యంలో ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని వెళ్ళాలని ఆశపడి వస్తూ ఉన్నారు కానాన్లోకి వెళ్ళడానికి. అయితే అక్కడ రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉంది. ఆ ఇంటిలోనికి వేగుల వారు దిగారు. అప్పుడు ఆ రాహాబు అనేటువంటి వేశ్య యెహోవా ఎవరని, వారు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎలాంటి కార్యాలు చేశారని, ఐగుప్తులో దేవుడు ఆ ఫరోను వారి సైన్యాన్ని ఏం చేశాడని ఈ రాహాబు కొన్ని విషయాలను ఆ వేగుల వారికి తెలియచేయడమే కాదు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచడం కూడా మనకు కనబడతా ఉంది. కనబడినప్పుడు ఆ రాహాబు అంటది, ఇదిగో నా ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని కడతాను. మీరు ఏ కిటికీ గుండా దిగుతున్నారో ఇదిగో ఆ కిటికీ గుండా దిగినప్పుడు ఎవరైతే ఈ ఇంట్లో ఉంటారో ఈ కిటికీ గుండా ఎర్రటి దారం ఉన్నటువంటి ఇంటిని మీరు కాపాడాలి. దయచేసి ఇది మరి ఆలోచన చేసుకొని చెప్పగానే వారు సరే అని చెప్పారు. అప్పుడు ఎవరెవరైతే నీ ఇంటిలో పెట్టుకుంటావో ఈ ఇంట్లో ఉన్నటువంటి అందరి మీదకి ఎలాంటి ప్రాణము హాని జరగదు, ఇదిగో మాట ఇస్తున్నామని చెప్పి వేగుల వారు మాట ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే వారు ఈ రాజ్యాన్ని దండెత్తి వచ్చినప్పుడు ఈ ఎర్రటి దారం కట్టబడినటువంటి ఈ కిటికీకి కట్టబడినటువంటి దారాన్ని, ఎర్ర దారం ఉంది కదా, ఆ దారం ఆ కిటికీకి ఉన్నంత వరకు ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరి మీదికి మరణం అనేటువంటిది సంభవించలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ, ఆమెను, ఆమె పిల్లలు, వారి యొక్క కుటుంబీకులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఎంతమందిని అయితే చేర్చుకుంటావో ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ ఎటువంటి ప్రాణహాని సంభవించదని ఇదిగో మరి వేగుల వారు ప్రమాణం చేస్తూ వచ్చారు. అయితే రాహాబు వారి యొక్క అన్నదమ్ములను, తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను అనేక మందిని చేర్చుకుంది. వారి ఇంటిలోకి మరణదూత రాలేదు. ఇజ్రాయేల్ ప్రజల ఇంటి యొక్క ద్వారపట్టెలకు, అడ్డపట్టెకు, నిలువు పట్టెలకు ఈ ఎర్రటి ఆ రక్తం, గొర్రెపిల్ల రక్తం అంటించబడినప్పుడు ఆ ఇంట్లోకి మరణదూత రాలేదు. ఈ కిటికీ గుండా ఎర్రదారం అయితే ఏ కిటికీకైతే ఉందో ఆ ఇంటిలోకి కూడా మరణదూత అనేది రాలేదు. మరి మన ఇంట్లోకి సర్వరోగాలు, సర్వదరిద్రము, సర్వము అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఎప్పుడు పోతాయి, ఎలా పోతాయి? అయితే మనం కూడా ఎర్రటి దారాలు కట్టుకుందామా? ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది. కాళ్ళకు చాలామంది దారాలు కడుతుంటారు. చర్చికి వస్తారు, కాళ్ళకు దారాలు కట్టుకుంటారు. ఎక్కడంటే దిష్టి తగలకోకుండా ఉండడానికి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు బాగున్నావని, వాస్తవానికి అది కాదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. సౌందర్యం వ్యర్థం అంటుంది బైబిల్. అంటే దేవుడు అందంగా తయారు చేయడా? దేవుడు తన స్వరూపంలో తయారు చేశాడంటే తన పిల్లలు ఎంత అందంగా ఉంటారండి, ఎంత బాగుంటారండి. నేను నువ్వే ఆలోచన చేసుకుంటున్నావు, ఏదో నాకు తగులుతుంది, ఏదో అయిపోతుందని నీకే ఫీల్ అయిపోయి నువ్వే దారాలు కట్టుకుంటూ అన్ని జనుల వల్లే నువ్వు వ్యర్థంగా నడుచుకుంటున్నావు, అన్ని జనుల వల్లే వ్యర్థమైనటువంటి తలంపులలో నువ్వు నడుచుకుంటున్నావు. దాని పద్ధతిని మార్చేసుకో, వదిలిపెట్టాయి. ముందు కొంతమంది ఇంట్లోకి రాకోకుండా ఉండడానికి చిన్న బుడిద గుమ్మడికాయలు కట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, శంఖాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, నల్ల దారాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. చేతికి నల్ల దారం కట్టుకుంటే ఏంటంటే దిష్టి తగలకుండా అంటున్నాడు. ఏం దిష్టి? ముందు నీ కళ్ళే సరైనవి కావు, నీ చూపే సరైనది కాదు. నీ చూపు పడినల్లా ప్రతి ఇండ్లు కాలిపోతుంది, నాశనం అయిపోతుంది. నీ చూపు పడిన ప్రతి వ్యాపార నాశనం అయిపోతుంది. నీ చూపు పడిన ప్రతి భార్యాభర్తల కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. మరి నీ చూపే పెద్ద భయంకరంగా ఉంది, మరి నీ మీద ఒకరి చూపు ఎందుకు పడుతుంది నాన్న? ఆలోచించి ఒకసారి. నీ ఇంటిలో ఏముండాలంటే ఒక రక్తం ఉండాలి. అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. ఆ రక్తం ఎంత గొప్పది తెలుసా? యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములను కడిగివేసే రక్తం, ప్రతి పాపమును కడిగివేసే రక్తం. ఆ రక్తము కావాలి. ఆ రక్తము నీ మీద, నీ పిల్లల మీద ఉండాలి. అందుకే కదా మనము మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 22 గల మాటను చదువుతున్నాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారు అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా, వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదని కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకొని చెప్పాను. అందుకు వారన్నారు, ఇదిగో
అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి, కావాలి అంటాడు. ఎందుకు తెలుసా? యేసయ్య నీతిమంతుడిగా బ్రతికాడు. అందుకే అన్న అంటాడు, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవటం అరుదు, ఒకడు చనిపోవడం మంచిది అని చెప్పి ఒక చెడ్డ ఆలోచనను మనిషిలోకి తీసుకెళ్ళాడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే వధించబడుతున్నటువంటి ఒక పస్కా పశువుగా వచ్చాడు. ఆయన గొర్రెపిల్లగా మౌనముగా ఉన్నాడు. ఆయన రక్తం చిందించడానికి వచ్చాడు. ఆయన రక్తం ఈరోజు నీ కుటుంబం మీద ఉండాలా, నీ పిల్లల మీద ఉండాలా. అందుకే ఎప్పుడైతే ఆ రక్తములో కడగబడతావో, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి వేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీ పత్రికలో మనం చూడగలిగితే 10వ అధ్యాయం 3 గల మాట, అయితే ఆ బలులు అర్పించుటకు ఏటేటా పాపములు జ్ఞాపకం ముచ్చుచున్నవి, ఎలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. యోబు గారు కూడా తన కుమారులు పాపం చేస్తున్నప్పుడు ఉదయమున సాయంకాలమున వారి కుమారుల నిమిత్తము బలి అర్పణ ఇచ్చేవాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు, ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తము ద్వారా పాపములు కడిగి వేయుట అసాధ్యం, ఇది హైలీ ఇంపాసిబుల్, జరగదు అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, యేసయ్య రక్తం మా మీద మా పిల్లల మీద కావాలంటున్నారు. ఎందుకు? ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, ఏ పాపము చేయలేనటువంటి రక్తం. అందుకే ఆయన అంటాడు, నాలో పాపముందని స్థాపించగలిగిన వాడెవడు, నాలో పాపముందని చెప్పగలిగిన వాడెవరో చెప్పండి చూద్దామన్నాడు. ఏ ఒక్కడు కూడా ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు నాలో పాపం ఉంటే ఎవరు నిరూపించమన్నాడు. యేసయ్యలో పాపం లేదని ఈ రోజుకు నేటి వరకు కూడా ఏ ఒక్కడు కూడా స్థాపించలేకపోయాడు. అందుకే 1 యోహాను రాసిన పత్రిక భాగం 1వ అధ్యాయం 7 గల మాటలు చూస్తే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి వేస్తుందని లేఖన వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 గల మాటలు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మరీ శ్రేష్టమైనటువంటిది. అందుకే ఆయన గవిని వెలుపట సిలువ వేయబడెను. అందుకే చూడండి, ఏ రక్తము కూడా, గొర్రెలు కానీ మేకలు కానీ ఎడ్ల యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయన నీ సర్వ మానవాళి కొరకు రక్తం చిందించారు. ఆయన రక్తం ఈరోజు తన ప్రతి ప్రజల యొక్క పాపాలని కడిగి వేస్తుంది. ఇంతవరకు మనం గమనించగలిగితే, ఇదిగో ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు వారి ఇంటికి నిలువు పట్టెలకు ఆ యొక్క రక్తమును పట్టించుకున్నప్పుడు ఆ రక్తము వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేసింది, వారి మరణం నుంచి తప్పిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా మనం గమనిస్తే రాహాబు ఇంటిలోనికి కూడా మరణదూత రాకోకుండా వారి కుటుంబాలను కాపాడుతూ వచ్చింది. అయితే మనం చివరిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథములో మనం ఈ మాటను చూద్దాం. సర్వలోక ప్రజలు ఇదిగో సంరక్షముగా నీ ఇండ్లు నీ కుటుంబీకులు అందరూ కాపాడబడాలంటే ఏ రక్తములో కడగబడాలో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13 గల మాట, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనుగాక, ఇతడు ఎలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, చదవబడినటువంటి చక్కటి మాటని గమనిస్తే, ఇదిగో పరలోక రాజ్యములో మాట్లాడుతున్నటువంటి మాట. పెద్దలలో ఒక ఆయన అడుగుతున్నారు, అయ్యా ఎవరయ్యా వీళ్ళందరూ, ఇంతమంది ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతా ఉంటే, వీరెవరో కాదు, భూమి మీద దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో కడగబడినటువంటి వారు. వీరందరూ వారి పాపములను ఇదిగో యేసయ్య రక్తం ద్వారా తెలుపుగా చేసుకున్నవారు. తెలుపు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి. తెలుపు అంటే దేవుని మందిరంలో తెల్లటి వస్త్రాలు వేసుకోవడమే కాదు, మన హృదయము కూడా అంత తెల్లగా పరిశుద్ధముగా ఉండడానికి మనం కనపరుచుకుంటూ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, తెల్ల వస్త్రాలు వేసుకొని నల్ల పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. తెల్ల వస్త్రాలు వేసుకొని నల్ల రకమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు. నీ హృదయ అంతర్గతములో నుండి నీ ఆలోచన తలంపులన్నీ కూడా
తెలుపు వశముగా మార్చబడాలి. ప్రభు మార్చినట్టుగా, అందుకే ఈ సోపుతో కడిగినట్టుగా నన్ను కడుగు ప్రభువా, హిమము కంటెగే నన్ను తెల్లగా మార్చు ప్రభు అన్నట్టుగా, ప్రభువా నన్ను కడుగు నాయనా, నా పాపములు కడిగివేయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో తన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఇదిగో వారికి పాదాలు కడగడానికి నడుముకు తువాలు కట్టుకొని ఇదిగో వారి పాదాలు కడగడం మొదలు పెట్టారు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, ఇదిగో నీ పాదాలు కడుగుతున్నాను నాన్న అంటే, పేతురు గారు అంటున్నారు, అయ్యా నా పాదములు కాదు నాయనా, నా తల మొదలుకొని అరికాల వరకు నన్ను కడుగు ప్రభు అని అంటున్నాడు. నిజంగా ఈరోజు మనిషి ఆలోచన తలంపులలో ప్రతి పాపములో నువ్వు ఏదో గొర్రెనో మేకనో పొట్టేలనో ఇదిగో కోడినో రకరకాలైనటువంటి ఇది బలినిస్తున్నాలే, ఏటేటా నా పాపాలు పోతున్నాయిలే, నేను ప్రతి సంవత్సరము ఇదిగో నేను ఒక పొట్టేళ్ళు బలిగా ఇస్తున్నాను దేవుని మందిరంలో, నా పాపాలు పోయాయి అని అనుకుంటే పొరపాటే. యోబు భక్తుడు కూడా ఉదయం మొదలుకొని సాయంకాలము వారి కుమారుల కొర నిమిత్తము వారి బిడ్డల నిమిత్తము ఆయన బలిని ఇచ్చేవాడు. కానీ వారి బిడ్డలు చనిపోలేదా? వారు చేసే దుర్మార్గమైన క్రియలు బట్టి వారు నాశనంగా లేదా? ఈరోజు నీ పాపాలు కడగబడాలంటే, నీ ఇంటికి రక్షణ రావాలంటే యేసయ్య రక్తములో కడగబడాల. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి, నీ దేహమునకు ప్రాణం ఏంటి తెలుసా? రక్తమే. రక్తం చిందింపబడకుండా ఇదిగో పాప ప్రక్షాళన జరగలేదు. రక్తం చిందించబడాలి. యేసయ్య సర్వలోక మానవాళందరి కొరకును రక్తం కార్చడానికి వచ్చాడు. అందుకే ఆయన రక్తం ఇప్పుడు మా మీదను మా పిల్లల మీద కావాలి అని అడుగుతున్నారు. పిలాతు చేతులు కడుక్కొని, అయ్యా ఇతను నీతిమంతుడయ్యా, ఇతడు నీతిమంతుడయ్యా, ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ దుష్కార్యము చేయలేదంటే, కాదు కాదు అతని రక్తం మా మీద కావాలి, మా పిల్లల మీద కావాలి, మా కుటుంబాల మీద కావాలని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్నావు కదా, ఈ లేఖన వాక్యం వింటున్నావు కదా, నీ కుటుంబంలో రక్షణ కావాలంటే, నీ కుటుంబము ఇదిగో సంరక్షంగా సురక్షితంగా కాపాడబడాలంటే, మరణించిన తర్వాత మరో ఇంటికి వెళ్తాం, ఆ ఇండ్లే పరలోకంలో ఉంది. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో నేను వెలుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాను. అక్కడ స్థలం ఉంది మీ కొరకు, నేను స్థలం సిద్ధపరుస్తున్నాను. అక్కడికి రావాలంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో నువ్వు కడగబడాలి. నువ్వు ధనవంతుడివైనా, డబ్బున్నవాడివైనా, అందగాడివైనా, ఆర్టిస్ట్ అయినా, ఇదిగో నువ్వు ఉద్యోగస్తుడివైనా, కలెక్టర్ అయినా, మరి ఎవరివైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో రక్షణ పొందాలి. నీ పాపాలు కడగబడాలి. అప్పుడే నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది. అప్పుడే నీ జీవితం ప్రభు రాజ్యంలో ఉంటుంది. ఇదిగో ఈ లోకంలో మనం చేస్తున్న అనేకమైన పాపాలు, అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. రక్తం రక్తం కయీను ఇదిగో తన తమ్ముడైన హేబేలును చంపి ఆ రక్తం నేల మీద ఒలికినప్పుడు మొరపెడతా ఉంది దేవునికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోకంలో తండ్రి అని దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు మొరపెడతాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా బిడ్డల కోసం నేను రక్తం కార్చానయ్యా, నా బిడ్డల కోసం నేను రక్తం కార్చానయ్యా. ఇదిగో నా వీపంతో దున్నబడింది, నా తలలో ముళ్ళ కిరీటం, నా చెంపల మీద ఉన్నటువంటి వెంట్రుకలు పీకేస్తున్నారు. ఇదిగో వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు నన్ను కొడుతుంటే మౌనంగా ఉన్నానని ఎంతో వేదన పడుతున్నాడు. అప్పుడప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది. అయితే రక్తం కారిపోతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆయన ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అక్కడ ఆ దెబ్బకు ఈ యొక్క బర్ణాలు రాసి కడుతున్నప్పుడు గమనిస్తే అది ఎంతో నొప్పిగా, ఎంతో మంటగా ఉంటుంది. అయినా అతను భరించాడు, ఆయన భరిస్తాడు. యేసయ్య కూడా తన ప్రాణం, తన దేహం అంతా ఎంతో వేదనగా, ముద్దగా, మాంసం ముద్దగా అయిపోయి ఎంతో వేదన పడతా ఉంటే ప్రభు అతనిని గాయపరిచాడు. ఆయన గాయములే ఈరోజు మనకు స్వస్థత. ఆయన పొందిన ప్రతి గాయమే మనకు స్వస్థత. ఈరోజు నీ సొంత కార్యాలనే చూసుకుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్తం కారిస్తే ఆ రక్తాన్ని గమనించలేకపోతున్నావు. ఆ ఇంటికి రక్షణ రాలేకపోతుంది, నీ కుటుంబానికి రక్షణ లేదు. ఎందుకు తెలుసా? ఆ రక్తములు నువ్వు కడగబడు. తల్లి కడగబడితే భర్త కడగబడడు, భర్త కడగబడితే భార్య కడగబడదు, పిల్లలు కూడా కడగబడరు. చూడండి, ఒక ఇండ్లును శుభ్రం చేయాలి అంటే ఎవరు కూడా మురికి నీళ్ళతో శుభ్రం చేయరు. ఇదిగో మనలో ఉన్నటువంటి పాపములు తొలగిపోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగాలంటే ఏ రక్తము? నువ్వు అనుకునేటువంటి పశువుల యొక్క రక్తం ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీతిమంతుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. నాలో ఏ పాపము లేదని చెప్పాడు, నాలో ఏ దోషము లేదని చెప్పాడు. ఇదిగో ఎవరైనా ఉంటే చెప్పండి ఇప్పుడే అన్నాడు. ఆయన రక్తం అడుగడుగున రక్తధారలు నీ కొరకు నా కొరకు కార్చాడు. ఆయన ఎంతో శ్రమ పొందాడు. గవిని వెలుపట ఆయన శ్రమ పొందాను, గవిని వెలుపట ఆయన శ్రమ పొందాను. ఇదిగో ఆయన ఎంత శ్రమ పొందాడంటే మరణం ఎంతో వేదన పరిచింది.
చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 10 మాటను మనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకును గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరముల శిబిరమును వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, చూడండి, ప్రజలను దేవుడు ఏం చేయాలనుకున్నాడంట? పరిశుద్ధపరచాలి. అందుకే యేసయ్య రక్తం నిన్ను పరిశుద్ధపరచును. యేసు రక్తంలో కడగబడ్డావా, నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇంటి ద్వారపట్టెలకు గొర్రెపిల్ల యొక్క పస్కా, గొర్రెపిల్ల యొక్క రక్తము అంటబడినప్పుడు ఆ ఇంటిలోకి మరణదూత రాలేదు, ఆ ఇంట్లోకి ఏ తెగులు రాలేదు, ఆ ఇంట్లోకి ఏ జబ్బు రాలేదు. అలాగే రాహాబు యొక్క ఇంటి కిటికీకి ఎర్రటి దారమును కట్టినప్పుడు ఆ ఇంట్లోకి మరణదూత రాలేదు. ఈరోజు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి మరణం రాకూడదు. మరణం అంటే ఏంటి తెలుసా? మరణం అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండవ మరణం, మొదటి మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది, అంతవరకే సరిపోద్ది. కానీ రెండవ మరణంలోనికి ఎవరు వెళ్ళకూడదు. రెండవ మరణంలోకి ఎవరు వెళ్తారంటే అవిశ్వాసులు, పిరికితనము కలిగినటువంటి వారు, వ్యభిచారికులు, దొంగతనము చేసేవారు, ఇదిగో విగ్రహారాధికులు, నరహంతకులు, ఇదిగో సమస్తమును కీడు చేసేటువంటి వారందరూ కూడా రెండవ మరణం పాలగుదురు. ఇది అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అలాంటి స్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదు నాన్న. మొదటిది, రాహాబు కుటుంబంలో కాపాడాడు. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి ప్రాణాలను కాపాడాడు. ఈరోజు నిన్ను నన్ను కాపాడడానికి గవ్విని వెలుపట శ్రమ పొందెను. చూడండి, ఒక మాట మీకు చెప్పాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో గొల్గొత్తా అనేటువంటి ఆ కొండపైకి ఎక్కాడు. గొల్గొత్తా అనే కొండపైకి ఆయన ఎక్కినప్పుడు ఆయన రక్తము ఆ కొండపై నుంచి ధారాళముగా కార్చబడినప్పుడు ఒక్కొక్క రక్త బిందువు ఆ యొక్క కొండను తగిలినప్పుడు ఇదిగో ఇప్పుడు అది ఏ కొండగా మార్చబడిందంటే కల్వరి కొండగా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నువ్వు రానంత వరకు గొల్గొత్తా కొండగా, కపాల స్థలం అనేటువంటి కపాల స్థలము అనేటువంటి దానిగా నువ్వు పిలువబడచ్చేమో. ఎప్పుడైతే నువ్వు ఆ యేసయ్య రక్తంలో కడగబడతావో అప్పుడు నీవు కల్వరిగా మార్చబడతావు, కల్వరి కొండగా మార్చబడతావు. ఈరోజు నీ స్థితి మార్చబడాలి, ఈరోజు నీ పరిస్థితి మార్చబడాలి, ఈరోజు నీ తలరాత మార్చబడాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విసిగిపోయావా? పాపములో నలిగిపోయావా? అడుగంటిపోయావా? వేసారిపోయావా? ఈరోజు భారమైనటువంటి నీ హృదయం, వేదనతో ఉండేటువంటి నీ హృదయం మార్చబడాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రా. ప్రభు కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. అయ్యా నన్ను కడిగేస్తావా ప్రభు అంటే, నానా నేను నీకోసమే రక్తం కార్చింది, ప్రతి ఒక్క గాయములు ఆయన నీ కొరకే. ఆయన పొందిన గాయములు ఎన్ని అయితే ఉన్నాయో ప్రతి గాయములో ప్రతి వ్యాధి లయమైపోవునుగాక. ప్రభు పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఈరోజు ప్రభు దగ్గర నువ్వు గనక నీ పాపను ఒప్పుగలిగితే యేసు రక్తము ప్రతి పాప నుండి కడిగి పవిత్రపరచును. శ్రేష్టమైన రక్తం, మహాపరిశుద్ధమైన రక్తం, అతి కాంక్షణీయుడు, ధవలవర్ణం కలిగినట్టు ఆ గొప్ప దేవుడు పరలోకములో నుండి నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నీ పాపాన్ని గనక నువ్వు ఒప్పుగలిగితే ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరచబడుతుంది, ఆయన రక్తం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అటు కృపలు దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగి తండ్రి, ఈ వర్తమానం ద్వారా వీరి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఇంతవరకు నువ్వు తండ్రి దేవునికి దూరంగా ఉన్నారేమో, రక్షణ కార్యంలో లేరేమో, మారు మనసు కార్యంలో లేరేమో, ప్రభుకి దూరమైపోయి బ్రతుకుతున్నారేమో నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఈ టీవీ ప్రసంగం ద్వారా వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి వారి పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నన్ను కడుగు నాయన, ప్రభువా నా జీవితాన్ని మార్చు నాయన, ప్రభువా నా కుటుంబంలో గొప్ప మేలుడు చేయనాయనని ప్రభు దగ్గర వారు వేడుకునేటువంటి వారిగా దీవించు నాయన. ఎందరి బిడ్డలైతే ప్రభుకు దూరం అయ్యారు వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నామని అయ్యా ఇదిగో రాహాబు అనేటువంటి ఒక వేశ్యను అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావలో చేర్చినట్టుగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి వారి ప్రతి పాపమును కడిగివేయమని వేడుకుంటున్నాం నాయన. ఎవరు ఏ బలహీనతతో ఉంటున్నారో, ఏ యొక్క ఎరుకలు ఇబ్బందులతో ఉన్నారో, ఏ శరీర రుగ్మతలతో ఉన్నారో, వ్యాధితో దుఃఖముతో ఉన్నారో, ఆర్థిక స్థితిగతులతో ఉన్నారేమో, మానసికంగా కృంగిపోయినారో, ప్రతి ఒక్కరి మీద నీ కృప, నీ కనికరం ఉంచి నాయన. ప్రతి ఒక్క గాయంను మీరు ముట్టి తాకి స్వస్థపరిచి గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు వారి జీవితంలో జరిగించబడి కృప దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.